ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయ స్వామి ఆత్మానంద సరస్వతి గారు, పండిత గోపదేవ శాస్త్రి గురు గారు విరచిత భాష్యోపేతము, తెలుగు అనుకృతి అనువాదం, వేదాంగ పారంగత, దర్శన తత్వవేత్త, కళా ప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము, అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. ఇది విశుద్ధ భగవద్గీత. ఇందులో 4వ అధ్యాయం మనం ప్రారంభించుకున్నాం. స్థిత ప్రజ్ఞత, స్థిర బుద్ధి. బుద్ధి స్థిరంగా ఉంటుందా ఉండదా అనే సందేహం కలుగుతుంది. బుద్ధిని స్థిరం చేసుకోవాలి. బుద్ధిని ఎలా స్థిరం చేసుకోవడం? స్థిత ధీహి, స్థిర బుద్ధి గలవాడు కావాలంటే ఏం చేయాలి అంటే, మన బుద్ధి స్థిరంగా ఉంటుందా ప్రశ్న. బుద్ధి స్థిరంగా ఉంటుందా ఉండదా? బుద్ధి చంచలంగా ఉంటుందా స్థిరంగా ఉంటుందా? స్వాభావికంగా దాని స్వరూపం, బుద్ధి యొక్క స్వరూపం స్థిరమా అస్థిరమా? అస్థిరమండి. అస్థిరమా? బుద్ధి చంచలంగా ఉంటది కదా, బుద్ధి చంచలంగా ఉంటుందా? ఎందుకు చంచలంగా ఉంటుంది? బాహ్య విషయాలు దాని స్వరూపం ఏమిటి? స్వరూపం అంటే దాని యొక్క మూల స్థితి ఏమిటి? సహజ లక్షణం. సహజంగా బుద్ధి స్థిరమా అస్థిరమా? స్థిరమైతే ఎలా స్థిరం? ఎందుకు స్థిరం? అస్థిరమైతే కారణం ఏమిటి? ప్రశ్న స్వరూపం, బుద్ధి యొక్క స్వరూపం. సరే, బుద్ధి అంటే అర్థం కావచ్చు. చిత్తం, మనస్సు అనుకోండి. మనసు మంచిదా కాదా? మనసు మంచిదా కాదా? మనసు చెడ్డదా? సహజంగా దాని స్వరూపం ఏమిటి? మనసు మంచిదేనండి. మనసు మంచిది. మరి తిట్టొద్దు కదా మనసును. మరి తిట్టొద్దు కదా మనసును. ఎందుకు తిరుగుతాం? అసలు మనసు చంచలం అవుతుంది. ఎందుకు చంచలం అవుతుంది? యోగ దర్శనంలో వ్యాస మహర్షి చిత్త సత్వం అన్నారు. ప్రఖ్యారూపం హి చిత్త సత్వం.
చిత్తం సత్వం, ప్రఖ్యరూపం, సాత్వికం, అది మంచిది, చాలా మంచిది మనస్సు. స్వరూపం మంచిదే కదా, ఎందుకు చెడిపోతుంది? ఎందుకు చెడిపోతుంది? అందుకే చంచలం అవుతున్నాం. అంటే బుద్ధి, బుద్ధి అంటే ఏమిటి? ఇక్కడ బుద్ధి గురించి అన్నారు. స్థితధి, స్థిర బుద్ధి ఉన్నది. స్థిరమైన బుద్ధి అంటే మన బుద్ధి స్థిరంగా లేదా, స్థిరంగా ఉండదా? ఒక ఉదాహరణ, ఈ వస్త్రాలు దేంతో తయారవుతాయి? దూది, ప్రత్తి, కాటన్, ఖాదీ. అది ఏ రంగు ఉంటుంది? ప్రత్తి, దూది. తెలుపు తెలుపు రంగు ఉంటుంది. రంగులేస్తే, రంగులు అద్దితే ఏ రంగు వేస్తే ఆ దానికి మారుతుంది. అంటే లోపల ఏమున్నట్టు? దారం లోపల తెలుపుందా, ఈ రంగులు ఉన్నాయా? దాని స్వరూపం ఏమిటి? స్వరూపం తెలిపే కదా. తెలుపు. రంగులు అద్దినప్పుడు రంగులు రంగులు మారింది. మళ్ళీ ఆ రంగులు పోతే, వెలిసిపోతే, రంగు వెలిసిపోతే చివరికి మిగిలేది ఏమిటి? స్వచ్ఛంగాను. తెలుపు. మరి బుద్ధి ఏమిటి? ఏమీ లేకపోతే బుద్ధి స్థిరమే కదా. అది ఏమి అనేది ఏమిటి? ఏమీ లేకపోతే అన్నాం కదా. ఏమి అంటే ఏమిటి? ఏమి ఉంటే బుద్ధి అస్థిరం అవుతుంది. బుద్ధి ఆలోచన. అస్థిరం కావడానికి కారణం ఏమిటి? ఆలోచనలు. ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి? బాహ్యంగా ఉంటాం కాబట్టి. దానికి కారణం ఏమిటి? కోరికలు గురుజీ. కోరికలు. కోరికలు ఎందుకు వస్తున్నాయి? ఎవరి కోరికలు? మనసు యొక్క, బుద్ధి యొక్క కోరికలా? కోరికలు బుద్ధికి ఉన్నాయా, మనసుకు చిత్తానికి ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి? మనస్ ఆత్మ కోరుకుంటుంది. ఆత్మ అంటే ఎవరు? ఎవరు ఆత్మ? ఎవరు? జీవాత్మ గురుజీ. జీవాత్మ ఎవరు? చైతన్యం గురుజీ. చైతన్యం ఎవరు? అంటే లక్షణం అడుగుతా గురుజీ. ఆ చైతన్యం ఎవరు? నేనే. నేను నేనేనండి. గొడవ ఎందుకు? నేనే కారణం. బుద్ధి అస్థిరం కావడం కారణం ఎవరు? నేనే. తెల్లని వస్త్రం రంగులు అద్దింది ఎవరు? ఆ వస్త్రమేనా? ఆ దారాలేనా? రంగులు అద్దింది ఎవరు? ఆత్మ. నేను. ఆత్మనైనా నేను. ఇప్పుడు ఎవరు దూరం చేయాలి? ఆ రంగులు ఎవరు తీసేయాలి? అస్థిరానికి కారణం ఎవరు? నేనే. నాలో అవిద్య. నేనే కదా. ఇప్పుడు ఎవరు మారాలి? ఎవరు ప్రయత్నం చేయాలి? నేనే. మంచి బుద్ధి, మంచి మనస్సు, అన్ని మంచి చిత్త సత్వం, ప్రఖ్యారూపం అన్నారు వ్యాస మహర్షి. అంత మంచిదాన్ని చెడగొట్టేసి, చంచలం చేసి, దాన్ని తిట్టడం ఎందుకు? మనసును, బుద్ధిని, చిత్తాన్ని కదా. ఇప్పుడు ఏమి తొలగించాలి? దేన్ని తొలగిస్తారు? దేన్ని తొలగించాలి ఇప్పుడు? అస్థిరం, బుద్ధి అస్థిరమైంది కదా, చంచలమైంది కదా. ఇప్పుడు తొలగించాలి. ఇప్పుడు విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెడతారు? కోరికలు. ఆ కోరికలు ఎవరివి? ఎక్కడి నుంచి ఆత్మ. వచ్చినవి? ఎందుకు వచ్చినాయి? ఆ కోరికలు ఇంతకుముందు ఎక్కడుండే? ఎందుకు ఏడుస్తున్నాం మనం? దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? సుఖాలు ఎందుకు వస్తున్నాయి? దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచించి చూడండి. విడిచిపెట్టాలంటారు. త్యజించండి, త్యజించండి, త్యాగం చేయండి. ఏం త్యాగం చేస్తారు? దేని త్యాగం చేస్తారు? సరే, త్యాగం, కొద్దిసేపు త్యాగం గురించి మాట్లాడండి. విడిచిపెట్టాలి. ఏం విడిచిపెడతాం? ఇవ్వండి. మోహం.
ఆ ఇప్పుడు ఇవ్వాలంటే ఏమి ఇస్తారు ఇవ్వండి అంటే మీరు మీ వద్ద ఉన్న వస్తువు ఇస్తారు. ధనమో, ఫలమో, భోజనమో, వస్త్రమో ఏదో ఇస్తారు కదా. ఉమ్, ఇస్తాం. మీకు సంబంధం ఉన్నదాన్ని ఇస్తారు కదా. ఒకసారి ఆ, సంబంధాన్ని కూడా ఇచ్చేస్తాం. మనది కాని దాన్ని కూడా ఇచ్చేస్తాం కదా. ఇస్తామా? ఇవ్వమా? ఏమి ఇస్తున్నాం? మనది కానే కాదు ఇస్తున్నాం. ఇవ్వట్లేదా? మనది కాదు ఏది ఇస్తున్నాం. మనది కాదు గురుజీ. మరి మనది కాని దాన్ని ఇస్తున్నాం. ఇప్పుడు మనకు సంబంధించింది ఒక కన్ను ఇవ్వండి, నాకు ఒక కన్ను ఇవ్వండి, ఇస్తారా? ఒక వేలు ఇవ్వండి, వేలున్న ఒక కీలు, ఒక అంగుళం, ఆ కనుపులు ఉన్నాయి కదా, ఒకటి ఇవ్వండి నరికి. మీ బొట్టన వేలు ఇవ్వండి, ఏకల వేలు ఇవ్వండి, ఇస్తారా? బొట్టన వేలు దానం చేయండి. అంటే త్యాగం అంటున్నాం కదా. దేన్ని త్యాగం చేస్తామంటే మనకు పూర్తి దగ్గర అయితే ఏదైతే మనది ఉందో, మనకు అంటుకొని ఉందో దాన్ని ఇవ్వం. మన శరీరానికి అంటుకున్నటువంటి ఏ అంగాన్ని ఇవ్వం మనం. ఇస్తారా? నీ బిడ్డలను ఇస్తారా చంపడానికి? నా బిడ్డను చంపేసుకొని ఇస్తారా ఎవరైనా? మీకు నచ్చిన వస్తువుని ఇస్తారా? మీకు ఇష్టమైన వస్తువుని ఇస్తారా? మీకు ఇష్టం, దానివల్ల సుఖం ఉంది, ఇవ్వలేరు కదా. మరి దేని త్యాగం చేస్తున్నాం మనం? దేని త్యాగం చేయాలి? దేని త్యాగం చేయాలి? మనది కాని దాన్ని త్యాగం చేయడానికి సిద్ధమే. మరి మనకు సంబంధించి కూడా త్యాగం చేయాలి. దేని వలన దుఃఖం కలుగుతుందో, కష్టాలు కలుగుతున్నాయో దాన్ని ఉంచుకుంటారా? మీ ఇంట్లో పామును ఉంచుకుంటారా? తేలను ఉంచుకుంటారా? మీ కుక్కే, పిచ్చి కుక్క, ఉంచుకుంటారా? ఉంచుకుంటారా? ఉంచుకోండి. మరి దేని త్యాగం చేయాలి? కష్టాల కారణాలను, దేని వల్ల కష్టాలు కలుగుతున్నాయో, దుఃఖాలు కలుగుతున్నాయో వాటిని విడిచిపెట్టేసేయాలి. విడిచిపెడుతున్నారా? దేని వల్ల కష్టాలు కలుగుతున్నాయి, దుఃఖాలు, బాధలు కలుగుతున్నాయి వాటిని విడిచిపెడుతున్నారా? ఎందుకు ఉంచుకుంటున్నారు? ఎందుకు ఉంచుకుంటున్నారు? ఉంచుకుంటున్నారా లేదా చూసుకోండి ఒకసారి. అది ఉంచుకుంటున్నామనే స్పృహ లేదు, ధ్యాస లేదు, తెలియదు. లేక ఉంచుకుంటున్నాము, కష్టాలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, సమస్యలు పోవట్లేదు, దానికి కారణం తెలియదు. ఉంచుకుంటున్నామన్న విషయం కూడా స్పృహలో లేము. తెలంగాణ భాషలో సోయి లేదు. సోయి ఉందా మీకు? అంటే స్పృహ లేదు. స్పృహ యొక్క వికృత పదమే సోయి. సోయి ఉందా అంటే స్పృహ ఉందా? ఉందా సోయి? గమనించండి. కష్టాలు కలుగుతున్నాయి అంటున్నాం, బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, కారణం పట్టుకోలేకపోతున్నాం, విడిచిపెట్టలేకపోతున్నాం. ఒక్కోసారి కారణం తెలుసు, ఆయన విడిచిపెట్టాం. ఎందుకు? కారణం తెలుసు, ఈ కారణం వలన దుఃఖాలు కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, రోగాలు వస్తున్నాయి. మోహము, రోగము, రాగము. మోహం, ముఖ్యంగా మోహం ఉంటుంది, ద్వేషం కూడా ఉంటుంది. ద్వేషం. రాగం మంచిదని చెప్పేసి రాగం కూడా ఇంకా హాయిగా ఎందుకు విడిచిపెట్టడం చివరికి అంటే మంచిది అనిపిస్తుంది మనకు. అది మంచిది ఏది అనుకుంటున్నాము, రాగం అంటే సుఖం కలుగుతుంది అనుకుంటున్నాం, దానివల్ల సుఖం ఉంది అనుకుంటున్నాం. అదే మోసం చేస్తుంది, పెద్ద మోసం. చివరికి పెద్ద మోసం చేసేది, మహా మోసం చేసేది రాగమే. వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టారా? రాగాన్ని విడిచిపెట్టారా? అది చివరి దానికి. రాగం విడిచిపెట్టడం అంటే చివరి దానికి. మోహం పోయింది, ద్వేషం పోయింది, రాగం విడిచిపెట్టేస్తే అన్ని విడిచిపెట్టినట్టు ఇక. ఎందుకంటే సుఖం, దానివల్ల సుఖం అనుకున్నాం, భ్రమలు ఉన్నాం. సుఖానుశయ రాగ, ఆ రాగం వదిలిపెట్టినాం అంటే ఇక సుఖాలు వద్దు అనుకున్నాం. సుఖాలే వద్దు అనండి ఒకసారి, సుఖాలు వద్దని అనండి, సుఖాలు వద్దని అనండి.
సుఖాలొద్దు. ఏ సుఖాలు? ఏ సుఖం వద్దు? ఏ సుఖాలు వద్దు? సమాధానం. భౌతికమైన భౌతిక సుఖాలు, ఇంద్రియాలకు సంబంధించిన, అంటే ఇంద్రియాల ద్వారా మనం పొందే సుఖాలు వద్దు. అలాగే మనసు ద్వారా కూడా, మనస్సు కూడా ఇంద్రియమే. కర్మేంద్రియాల ద్వారా కానీ, జ్ఞానేంద్రియాల ద్వారా కానీ, మనసు ద్వారా కానీ. ఇంద్రియాలు 3 రకాలు కదా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, ఉభయేంద్రియం. వీటి ద్వారా పొందే సుఖాలు ఏది వద్దు. సుఖాలు, సుఖం అనిపిస్తుంది, అందుకే రాగం. దాన్ని విడిచిపెట్టండి, వీతరాగులు గండి. ఈ శ్లోకం ఏం చెప్పారు? 3వ శ్లోకంలో, 4వ అధ్యాయం 3వ శ్లోకం. దుఃఖేషు అనుద్విగ్నమన ఉద్విగ్నమన సుఖేషు విగత స్పృహ. సుఖాలలో విగత స్పృహ ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. విగతం, గతం కాదు, విగతం, విశేషంగా గతం అయిపోవాలి. స్పృహ ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు, ఏమాత్రం ఉండకూడదు. సుఖేషు, ఇది ముఖ్యం. దుఃఖాలు కలిగినప్పుడు ఉద్విగ్నం అని అంటే ఏంటి? విఘ్నం అంటే దాంట్లో భయ సంచలన అర్థం ఉంది. భయము సంచలనం కలిగేది. భయము చలనం, చలించిపోతాం, విచలితం అయిపోతాం, భయం కలుగుతుంది, అది ఉద్విగ్నం. అది ఉండకూడదు, అయిపోవాలి, ఉండకూడదు. దుఃఖాలు కలిగినప్పుడు ఈ భయం కలగడం కానీ, చంచలం కలగడం కానీ, కంపనం, భయపడం, విచలితం కావడం. సుఖాలలో విగత స్పృహ ఉండాలి. వీతరాగులు గండి, వీతరాగ. ముందు రాగం కనుక విగతం అయిపోతే, విగతం పూర్తిగా విడిపోతే, రాగం లేకపోతే ఏమవుతుంది? వెంటనే పక్కన శబ్దం ఉంది, ఏంటి అది? భయక్రోధ. భయం కూడా పోతుంది. ఎప్పుడైతే రాగం పోతుందో, విడిచిపెట్టేస్తామో, భయం కూడా ఉండదు. చూసుకోండి, కావాలంటే. నీకు సుఖాలు కోరుకోవట్లేదు కదా. సుఖేషు విగత స్పృహ. దుఃఖాలలో ఏమి లేదు. దుఃఖాలు కలిపి భయపడడం కానీ, విచలితం కావడం కానీ ఏమీ లేదు, విడిచిపెట్టేశాం. దుఃఖేషు ఉద్విగ్నం అనాహ. సుఖేషు విగత స్పృహ అయిన తర్వాత వీతరాగం. వీతరాగులు అండి, భయం ఉండదు, క్రోధం కూడా ఉండదు. రాగం లేదు, భయం లేదు. భయంతో క్రోధం కూడా వస్తుంది, రాగంతో క్రోధం వస్తుంది, ద్వేషంతో కూడా వస్తుంది. ముఖ్యంగా రాగంతో భయం ఉండకూడదు, క్రోధం కూడా ఉండదు. అటువంటి స్థితి ఏమంటారు? స్థిత ప్రజ్ఞత. స్థిరమైనటువంటి ప్రజ్ఞ, ప్రకృష్ట జ్ఞానం, స్థిత ప్రజ్ఞ. అటువంటి ఏమంటారు? ముని అంటారు. స్థితధి, స్థిరమైన బుద్ధి గలవాడు. ప్రశ్న ఏముంది? ఒకటో ప్రశ్న, స్థిత ప్రజ్ఞ సమాధిస్తస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ప్రశ్నలు ఎన్నాయి? స్థిత ప్రజ్ఞ యొక్క భాష ఏమిటి అంటే, లక్షణాలు ఏమిటి? సమాధిస్థితుడైనటువంటి అంటే ఏంటి? అర్థం ఏంటి? స్థితి అంటే చిత్తం ఏకాగ్రం పొందిన తర్వాత, లేదా మరొక అర్థం, సమాధి స్థితి పొందినప్పుడు అంటే ఆత్మ స్వరూపం అర్థమైతే అది సంప్రజ్ఞాత సమాధిలో. అసంప్రజ్ఞాత సమాధిలో ఈశ్వర సాక్షాత్కారం అయినప్పుడు అప్పుడు బుద్ధి స్థిరమవుతుంది. అటువంటి వాని యొక్క లక్షణం ఎలా ఉంటుంది? అస్థితధి అంటే స్థిర బుద్ధి గలవాడు. కిం ప్రభాషతే, ఎలా మాట్లాడతాడు, మాట్లాడే తీరు, భాష ఎలా ఉంటుంది, వ్యవహారం ఎలా ఉంటుంది. కిం ఆసీత, ఎలా కూర్చుంటాడు, చేష్టలు ఎలా ఉంటాయి. కిం వ్రజేత, ఎలా నడుస్తాడు, ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు. ఇవి ప్రశ్నలు, కానీ సమాధానాలు ఇవి ఈ శ్లోకాలు. ఏమనిపిస్తుంది? మనం విడిచిపెట్టాలి. దేని విడిచిపెట్టాలి? రాగాన్ని విడిచిపెట్టండి. ఆ రంగే, రాగం అంటే రంగు, రంజితం అంటారు, అంటుకోవడం, అద్దుకోవడం. దాన్ని విడిచిపెట్టండి. తర్వాత 4వ శ్లోకం చూడండి.
యః సర్వత్ర అనభిస్నేహ తత్తత్ స్నేహస్తత్తత్ ప్రాప్య శుభ అశుభం నా అభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తెలుగు అర్థం చెప్పండి ఎవరు? ఓం నమస్తే గురుజీ. యహ ఎవడు సర్వత్ర అంతటను అనభిస్నేహ స్నేహరహితుడై తత్తత్ శుభాశుభం ఆయా శుభాశుభములను ప్రాప్య పొంది నా అభినందతి నా ద్వేష్టి ప్రసన్నుడు కాడో అప్రసన్నుడును కాడో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అతని బుద్ధి స్థిరమైనది. తాత్పర్యం: మానవునకు శుభాశుభములు కలుగుచుండును. తెలిసియో తెలియకో మనుజుడు ఒనర్చు పనులకు ఫలము సుఖదుఖ రూపమును అతనికి చేకూరుచుండును. శుభము: సుఖము కలిగినప్పుడు అతడు పొంగిపోవును, దానిని అభినందించును. అశుభము: దుఃఖం కలిగినప్పుడు దాన్ని ద్వేషించును. కానీ స్థిరబుద్ధి గల కర్మయోగి దేనియందునూ అనురాగము లేనివాడై శుభాశుభములు కలిగినప్పుడు నిర్వికారుడై వాని అనుభవించు. శుభమును ప్రశంసింపడు, అశుభమును నిందింపడు. రెండును అతనికి సమాన భోగ్యములే. నమస్తే గురు. అతనికి సమాన భోగ్యం, రెండు అనుభవిస్తాడు, సమానంగా అనుభవిస్తాడు, సుఖమైన దుఃఖమైన అంతే. యహ ఎవడైతే సర్వత్ర అంతటా అనాభిస్నేహ స్నేహరహితుడై, స్నేహం లేకుండా ఉండాలి అంటే స్నేహం లేదు. స్నేహం అంటే ఏంటి? అంటుకోవడం. స్నేహం అంటే నూనె, నిజానికి తైలం. తైలం యొక్క గుణం ఏంటి? అంటుకోవడం. దాని స్నేహం అంటారు. తత్వం ప్రాప్య శుభాశుభం, శుభాశుభములు ప్రాప్య పొంది. శుభము అశుభములు. శుభములు అంటే సుఖాలు, అశుభములు అంటే దుఃఖాలు పొంది నా అభినందతి, అభినందించడు. అభినందించడం ఉండదు అంటే ప్రసన్నుడు అవ్వడం, ఇష్టపడడం ఏమి ఉండదు. నా ద్వేష్టి, ద్వేషించడు, అప్రసన్నుడు కాడు. రెండు సమానమే. తస్య ప్రజ్ఞాతం, అటువంటి ఇక్కడ సాధకుడు అనుకోవచ్చు మనం. అటువంటి యోగ సాధకుని యొక్క ప్రజ్ఞ, ప్రకృష్ట జ్ఞానము ప్రతిష్ఠిత. ప్రజ్ఞ స్త్రీలింగం కాబట్టి ప్రతిష్ఠిత స్త్రీలింగం, రెండు ఆకారాంత. ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే అతని బుద్ధి స్థిరమవుతుంది. బుద్ధి ఎప్పుడు స్థిరమవుతుంది? ఇది ఉపాయం, పాటించండి. శుభమైన అశుభమైన, లాభమైన నష్టమైన, జయమైన అపజయమైన, సుఖమైన దుఃఖమైన అన్ని తీసుకోవచ్చు. శీతోష్ణాలు, ఆకలి దప్పికలు, ద్వంద్వ సహనం, దాన్ని తపస్సు అన్నారు. తపస్సు అంటే ద్వంద్వ సహనం. వ్యాస మహర్షి నిర్వచనం యోగ దర్శనంలో. తపస్సు అంటే ద్వంద్వ సహనం. ప్రయత్నం చేసి చూడండి ఏమవుతుందో. ఏముండదు, రెండు సమానమే. అది కూడా అనుభవించాలి, ఇది కూడా అనుభవించాలి. సుఖాన్ని దుఃఖాన్ని, శుభాన్ని అశుభాన్ని, కష్టాలను సుఖాలను అన్నింటినీ కూడా అనుభవించాలి. ఎందుకు అనుభవించాలి? సుఖ దుఃఖాలు ఎందుకు అనుభవించాలి? అవి మన కర్మ ఫలితాలు కాబట్టి అనుభవించాలి. మనం చేసుకునే కదా, మనమే కాబట్టి అనుభవించాల్సిందే. అది న్యాయం కదా. చేసిన పనికి ఫలితం ఉండాలి కదా. న్యాయం అంటే పాపం చేసినాం, తప్పులు చేసినాం, నేరం చేసినాం, అనుభవించాల్సిందే కష్టాలు దుఃఖాలు. పొరపాటు చేసినప్పుడు తప్పకుండా, పొరపాట్లు అన్నారు. అందుకే పొరపాట్లు, పొరపాట్లే పాటలు. శబ్దం గమనించండి. పొరపాటు అంటేనే పాటలు, అందులో పాటలు అని శబ్దం ఉంది. పొరపాటు, పాట అంటే కష్టం, దుఃఖం. మన పాటలకు మన పొరపాట్లే కారణం. అనుభవించాల్సింది. దేన్ని అభినందించకండి, దేన్ని కోరుకోకండి, మెచ్చుకోకండి, ప్రసన్నులు కాకండి, ఇష్టపడకండి. నా దేన్ని ద్వేషించకండి, దేన్ని ద్వేషించకూడదు. ద్వేషించొద్దు అంటే అర్థం ఏమిటి? ద్వేషానికి కారణం, మూల కారణం ఏమిటి? ద్వేషించకుండా అంటే ఏం చేయాలి? ముందు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి? ద్వేషించకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాని కారణం ఏంటి? ద్వేషానికి కారణం
రాగం రజోగుణం. రజో రాగం సుఖానుశయ రాగ, దుఃఖానుశయ ద్వేష. ద్వేషిస్తున్నామంటే దుఃఖాలు కలుగుతున్నాయి. దానికి కారణం రజోగుణం, రాజసిగా ఉండడమే. మన అహంకారానికి కారణం కూడా రజోగుణమే. అహం వీడాలి అంటే రాజసిక పదార్థాలు తీసుకోకండి, రాజసిక వ్యవహారాలు చేయకండి, రజోగుణం సంబంధించినటువంటి ఏ వ్యవహారాలు చేయకండి, అటువంటి వ్యక్తులతో తిరగకండి, మాట్లాడకండి, అటువంటి పరిసరాలు అటువంటి వాతావరణంలో ఉండకండి. ముఖ్యంగా భోజనం, రాజసిక భోజనం తీసుకున్న వారు అంతే కష్టాలు వస్తాయి. బాగా గుర్తుంచుకోండి, ఎవరైతే రాజసిక భోజనం తీసుకుంటున్నారో ఎక్కువ మసాలాలు, కారాలు, మిరియాలు అంటే ఎక్కువ ఎక్కువ తినడం అన్నమాట. మన కారం మిరియాలు అంటాం కదా, ఎక్కువ కారం తినడం, మసాలా తినడం, పచ్చళ్ళు తినడం, రాజసిక ఆహారం ఇష్టపడడం, అటువంటి మాటలే మాట్లాడడం, గట్టిగా అరవడం, తిట్టడము, ద్వేషించడం. ఆ తిట్టడం అంటే ద్వేషము యొక్క రూపమే తిట్లు. అందులో బండబూతులు తిట్టడం ఇంకా ఇంకా ద్వేషం అన్నమాట, తట్టుకోలేక. దీనివల్ల ఏమవుతుంది చివరికి? రజోగుణం యొక్క పరిణామం చివరికి దుఃఖమే. అందుకే ద్వేషిస్తాం మనం. ఆహారం మానుకోండి ముందు. ఆహార శుద్ధం సత్వశుద్ధి. సత్వం అంటే బుద్ధి. అక్కడ ఆహారం శుద్ధి చేసుకుంటే బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధి శుద్ధి అయితే, సత్వశుద్ధి అయితే ధ్రువ స్మృతి అన్నాడు. ఆ క్రమంలో అసలు మోక్షం లభిస్తుందట. ఆహారం ఆరంభం ఆహారమే. సిద్ధంగా ఉన్నారా? కారాలు మిరియాలు తింటారు ఇంకా ఎండాకాలం కూడా. కారాలు, పచ్చళ్ళు, మసాలాలు. నోటికి రుచి ఉండాలి, ఉప్పు ఉండాలి, కారం తగలాలి, కళ్ళ నుంచి నీళ్ళు కారాలి, నాలుక నుంచి నీళ్ళు కారాలి, ఏడుపు రావాలి. అప్పుడు కోపం వస్తుంది. అది బలం అనుకుంటారు. ద్వేషం ముందు తగ్గించుకోవాలి. సంధ్యా మంత్రాలు ఏముంది? మనసా పరిక్రమ మంత్రం చూసుకుంటే ఒకసారి. యోస్మాన్ వేష్. వేస్ట్. భగవంతుడా, యో అంటే యహ, ఎవడైతే అస్మాన్ మమ్మల్ని ద్వేషిస్తున్నాడో ఆ ద్వేషం, యం వయం ఎవరినైతే, వయం మేము, ద్వేషిస్తున్నామో, తమ్ ఈ రెండు రకాల ద్వేషాన్ని మేమేం చేస్తున్నాం? జంభే దద్మా తమ్ ఓ వహ అంటే నీ యొక్క, జంభే అంటే న్యాయం అనే కోరల్లో స్థిరంగా ఉంచుతున్నాం. దద్మ అంటే స్థిరంగా ఉంచుతున్నాం. మీరే న్యాయం చేయండి. దాని అర్థం ఏంటి? ముందు ద్వేషాన్ని తొలగించుకోండి, అహంకారం తగ్గించుకోండి, అటువంటి ఆహారం తీసుకోకండి, అటువంటి వ్యవహారం చేయకండి, అటువంటి ఆలోచనలు రానివ్వకండి. నా అభినందతి నా ద్వేష్టి తస్య, అప్పుడు ప్రజ్ఞ ప్రతిష్ఠిత అవుతుంది. అంటే స్థిరం, ప్రతిష్ఠ, మంచిగా తిష్ఠిత, ప్రతిష్ఠితం అవుతుంది. అంటే పూర్తి నిలబడిపోతుంది, ఆగిపోతుంది, స్థిరం అవుతుంది. ఇదంతా ఈ శ్లోకాలు, ఈ భావాలు ఏతున్నాయో యోగాభ్యాసానికి, అంటే యోగ సాధకుడు ఏం చేయాలో చెప్తున్నారు. ఈ 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో మొదలైంది. యోగ సాధన ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయం. అంటే కర్మ గురించి తెలియాలి. అంతకుముందు 2వ అధ్యాయంలో ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అని చెప్పి కర్మ గురించి చెప్పడం జరిగింది 3వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో బుద్ధిని ఎలా స్థిరం చేసుకోవాలి, ఎలా ధ్యానం చేయాలి అనే విషయంలో వస్తుంది. ఎలా ఉండాలి? ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తాం మనం? బయట భయంకర చప్పులు వచ్చినాయనుకోండి, మామూలు పేలుతున్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ జాగ్రత్తగా. పరిగెత్తారు? లోపలికి పరిగెత్తాం కదా. పిల్లలకి ఏమైనా భయం అనిపించినా వెంటనే ఎక్కడికి వెళ్తారు? అమ్మ దగ్గరికి వెళ్తారు, నాన్న దగ్గరికి వెళ్తారు, ఇంటి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తాం కదా భయం కలిగినప్పుడు. బయట తాబేలు ఏం చేస్తుంది? ఏమైనా ప్రమాదం ఉన్నప్పుడు, ప్రమాదం అనిపిస్తే దానికి కాళ్ళు, దాని చేతులు, దాని తల మొత్తం లోపలికి తీసేసుకుంటుంది. అలా లోపలికి వెళ్ళిపోవాలి, మౌనం అయిపోవాలి, దాచుకోవాలి, కాపాడుకోవాలి. ఆ విషయంలో 5వ శ్లోకం చూడండి. యదా సంహరతే చ అయం కూర్మ అంగాని ఇవ సర్వశ. కూర్మ అంటే తాబేలు, అంగాని ఇవ అంగాల్లాగా. కూర్మ అంగాని ఇవ, అంగాని ఇవ సర్వం దీర్ఘ సంధి. అంగాని ఇవ నీవ, కూర్మ అంగానీవ సర్వశ.
ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇక్కడ కూడా ప్రజ్ఞ ప్రతిష్ఠిత. పైన శ్లోకం కూడా అంతే, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే మన ప్రజ్ఞ, మన బుద్ధి స్థిరం కావాలంటే ఏం చేయాలి, ఉపాయాలు ఇవన్నీ కూడా. యదా ఎప్పుడైతే, చెప్పండి అర్థం చెప్పండి. యథా ఎప్పుడు, అయం ఇతడు, సర్వశః అన్ని విధముల, కూర్మః అంగాని ఇవ తాబేలు తన అవయవములను వలె, ఇంద్రియాదేభ్య విషయముల నుండి, ఇంద్రియాని ఇంద్రియములను, సంహారతే మరల్చుకొనును, అప్పుడు తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అతని బుద్ధి స్థిరమైనదని ఎంచవలెను. కూర్మము తాబేలు తనకు అపాయము కలుగు సూచనలు ఏర్పడినప్పుడు వెంటనే తన సున్నితములగు అవయవములను బయటకు కనబడకుండానట్లు తనలో ఇముడ్చుకొనును. వానికి ఏమాత్రం దెబ్బ తగిలినను తనకు ప్రాణిహాని కలుగునని అది ఎరుగును. అట్లే కర్మయోగి స్థితప్రజ్ఞుడు ఇంద్రియములను విషయముల నుండి దూరంగా ఉంచుకొనును. మనుషుని నేత్రాదీంద్రియములు తమచే గ్రహింపబడు, తెలియబడు రూపాది విషయములచే ఆకర్షింపబడును. రూపరసాదుల గల వస్తువులు విషయములు అనబడును. అవియే ఇంద్రియార్థములు. ఇంద్రియములు విషయములు రెండును ప్రాకృతిక పదార్థములే. అందువలన ఇంద్రియములు విషయములచే ఆకర్షింపబడుట సహజం. కావున స్థితప్రజ్ఞుడు ఇంద్రియములను విషయముల వెంట పరువడనీయక స్వాధీనము చేసుకొని తనకు హాని కలగకుండానట్లు వారిని అనుభవించునని భావము. నమస్తే గురు. ఏమర్థమైంది? తాబేలుగా మారిపోండి. వెంటనే ఏం చేయాలి? అవయవాలను లోపలికి తీసుకున్న విధంగా మనం కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఏమాత్రం కొంచెం హాని అనిపిస్తే, ప్రమాదం అనిపిస్తే ఏం చేయాలి? ఇంద్రియములను విషయముల నుండి, ఇక్కడ కారం బాగుందనుకోండి, ఒకసారి తిని చూశారు, భయంకరం కారం ఉంది, అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తారు? ఇంకా కారం తినడం బాగా వేడి ఉంది, కొంచెం తాగరు, పాలో నీళ్ళు తాగుతున్నారు, బాగా వేడి ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆగుతారా? ఇంకా తాగుతూనే ఉంటారా? చల్లార్చుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే ప్రమాదం అనిపిస్తుందో, ఇబ్బంది అనిపిస్తుందో, అక్కడ ప్రమాదం ఉన్నట్టు అనిపిస్తే వెంటనే ఏం చేయాలి? ఆగాలి, లోపలికి వెళ్ళిపోవాలి, జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఇంద్రియాలను విషయాల నుండి దూరం చేసుకోవాలి. ముట్టకూడదు. అది పాము, తెలిసిపోయింది కదా పాము అని, ముట్టకూడదు. ఇక ఆహారం కూడా అటువంటి ఆహారమే. వ్యవహారాలు కూడా, ఏదైనా వ్యవహారం చేసినప్పుడు మన కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నష్టం జరిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు ఏం చేయాలి? అటువంటి వ్యవహారం చేయకుండా ఉండాలి. ఇంద్రియాలను వెంటనే ఆపేసుకోవాలి. అది రూపం కావచ్చు. ఇప్పుడు ఫోన్ చూస్తూనే ఉన్నాం, కళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలాగే చూస్తుంటే ఏమవుతుంది? కళ్ళకు హాని జరుగుతుంది కదా. అలాగే దగ్గర పెట్టుకుని వింటున్నాం, చెవుల్లో పెట్టుకుంటున్నాం, ఇయర్ ఫోన్లు అనుకోండి, ఇయర్ ఫోన్లు బాగా పెట్టుకుని వింటే ఏమవుతుంది? దెబ్బతింటాయి. అంటే ఇంద్రియాలను కాపాడుకోవడం అవసరం ఉంది. కళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు, వాసన కావచ్చు, స్పర్శ కావచ్చు, రుచులు కావచ్చు, ఇంద్రియాలు దెబ్బతింటాయి. మనసు కూడా దెబ్బతింటాయి. ఒకే విషయం ఆలోచిస్తే అదే విషయం ఆలోచిస్తున్నారు ఏళ్ళుగా. ఉన్నారు ఎవరైనా ఏళ్ళుగా ఒకే విషయం ఆలోచించేవారు? మాటిమాటికి అదే గుర్తుకొస్తుంది. ఉన్నారు ఎవరైనా? ఉంటారు కూడా. అదే విషయం ఇంకేం ఉండదు. నాకు అన్యాయం జరిగింది, ఇదే ఉంటుంది. నేను మోసపోయినాను. మాటిమాటికి అవే గుర్తు చేసుకుంటారు. ఇంకా గట్టిగా చేసుకుంటారు వాళ్ళ దగ్గర చెప్పి ఇక మర్చిపోకుండా అయిపోతారు. ఎవరు లేకున్నా గుర్తుకొస్తుంది. కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే అదే గుర్తుకొస్తుంది. ఎందుకంటే చెప్పి గట్టిగా స్థిరం చేసుకున్నారు కదా. అటువంటి విషయాలు చెప్పకూడదు. నిజానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆత్మ, పరమాత్మ, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకే విషయం ఆలోచిస్తే చివరికి ఏమవుతుంది? మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, సహకరించదు. యథా సంహరతే చ అయం కూర్మానంగానివ సర్వశః, అంటే అన్ని విధాలుగా, అన్ని రకాలుగా. ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య, ఎందుకంటే ఇంద్రియాలు ఇంద్రియ అర్థాలు అంటే విషయాలు. రూపరసగంధ స్పర్శ ఏవైతున్నాయో ఆ విషయాలు ఇంద్రియాలకు అర్థాలు.
ఇంద్రియా ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య వాటి నుండి ఇంద్రియాని ఇంద్రియములను ఏం చేయాలి సంహరతే. ఇక్కడ సంహరించమని కాదు, సంహరత అంటే మరల్చుకోవాలి, వెనక్కి తీసేసుకోవాలని అర్థం. హరించడం అంటే లాక్కోవడం, దోచుకోవడం, దాచుకోవడం. సరిగా వెనక్కి తీసేసుకోవాలి. వేటిని? ఇంద్రియాలనా, ఇంద్రియ విషయాలనా? ఏం తీసుకుంటారు? ఇంద్రియాలను. తాబేలు ఏం చేస్తుంది? తన అంగాలను తీసుకుంటుందా, బయట ప్రమాదాలను తీసుకుంటుందా? అంగాలను మనం ఏం చేస్తున్నాం? ఇంద్రియాలను లోపల తీసుకోవట్లేదు, ఇంద్రియ విషయాలను తీసుకుంటున్నాం. తెలియకుండానే ఇంద్రియ విషయాలు మాత్రం బాగా గుర్తుంచుకుంటున్నాం, దగ్గర ఉంచుకుంటున్నాం. ఇంద్రియాలు మాత్రం కాదు, ఇంద్రియాలను విచ్చలవిడిగా విడిచిపెట్టేశాం. ఏమైనా తిరగండి, స్వేచ్ఛ, మీ ఇష్టం. ఇంద్రియాలను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, విషయాలు మాత్రం ఉంచుకుంటున్నాం. సాధ్యం కాదు. ఇంద్రియాలను వెనక్కి తీసేసుకోండి, వదిలిపెట్టేసండి. ఇంద్రియ విషయాలను, ఇంద్రియ అర్థాలను, రూపరసగంధ స్పర్శాలను. తర్వాత శ్లోకం చూడండి, 6వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రస అపి అస్య రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అర్థమైపోయింది వానేమ్మ గారు? 6వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య ఆహారమును విడిచిన దేహినః జీవునకు విషయాః రూపరసాది విషయములు రసవర్జం విషయేచ్ఛ రాగము తక్క వినివర్తంతే మరలిపోవును. అస్య రసః అపి ఇతని ఈ రాగము కూడా పరం దృష్ట్వా పరమేశ్వరుని సాక్షాత్కారమైన పిమ్మట నివర్తతే తొలగిపోవును. తాత్పర్యము: మనుజుడు ఆహారమును గ్రహింపక దేహమును కృషింపచేసినప్పుడు ఇంద్రియములు బలహీనములగును. అప్పుడు అవి రూపరసాది విషయముల వెంట పరువిడజాలవు. విషయములు అతనికి దూరముగా నుండును, కానీ మనస్సునందు నశింపదు. కావుననే ఇంద్రియములు బలపడినప్పుడు మరలా అతని విషయవాంఛ ప్రబలమై గోచరించును. కర్మయోగి స్థిరచిత్తుడై పరమేశ్వరుని సాక్షాత్కారము చేసుకొనినప్పుడు అతనిలో గల విషయ వాంఛయు నశించును. కాబట్టి సిద్ధుడు కానించువాడు శుష్కోపవాసములు చేసి శరీరమును కృషింపచేసినంత మాత్రమున ప్రయోజనము లేదని గుర్తింపవలయును. మనస్సునందు గల విషయానురాగమును మొదలంట తీసివేయుటకు ముఖ్యముగా యత్నింపవలయును. విషయానురాగమును మొదలంటే పూర్తిగా మూలం వేర్లతో సహా తీసివేయటకు ముఖ్యంగా ప్రయత్నించాలి. విషయ అనురాగములను. ఉపవాసాలు ఉంటే ఏం లాభం వానమ్మ గారు? మీ అనుభవం. ఉపవాసం ఉంటే ఏం లాభం? శుష్కించిపోతుంది, శుష్కోపవాసం అవుతుంది. చేయాల్సిన పని ఏమిటి? మనసునందు ఉన్నటువంటి ఏది ఉన్నాయో దాన్ని నశింపజేయాలి. కానీ మనసునందు నశింపదు. ఏమి? రూపరసాద విషయాలు. దాన్ని మంచిది, ఉపవాసం మంచిదే. ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుంది? ఆహారం తీసుకోకపోతే దేహం కృషించిపోతుంది, అంటే ఇంద్రియాలు బలహీనం అవుతాయి. అప్పుడు దెబ్బ కొట్టాలన్నమాట. ఇంద్రియాలను బలహీనం చేయడానికి ఉపవాసం మంచిది. అది కూడా సాత్విక ఉపవాసం చేయాలి. ఉపవాసం పెరుగుతూ మళ్ళీ ఇడ్లీలు, దోశలు, గారెలు, ఇంకేం తింటారు చెప్పండి? ఎవరన్నా ఉపవాసం పెడితే ఏం తింటారు? చపాతీలు, అన్నం మాత్రం తినొద్దు. అంతే, అన్నం కూర లేకుండా ఏమైనా తినొచ్చు కదా, ఏ టిఫిన్ అయినా చేయొచ్చు. అంతేనా? ఉపవాసాల గురించి తెలిసిన చెప్పండి, ఉపవాస నిపుణులు తెలిసిన వారు. రమాదేవమ్మ గారు చెప్పండి, ఉపవాసం పెడితే ఏం చేస్తారు? నేను ఉపవాసమే ఉండనండి. చేసేవారు మీకు తెలుసు కదా, ఉపవాసం చేశారు, ఎలా చేస్తారు? ఏది 2 పూటలు పలహారం అని చేస్తారు. అటుకులు పేలాలు తినవచ్చు, తినవచ్చు, చాయ్ తాగవచ్చు, ఇంకేంటంటే సాబ్దాని చేయొచ్చు, సాబ్దాని తింటారు,
ఆ, దాంట్లో ఉత్త ఉప్పు వేసుకోవద్దని సైంద్రవలవనం వేసుకుంటారట. ఆహా. ఇంకా ఇంకా స్పెషల్ చేసుకొని తినవచ్చు కదా. స్పెషల్ స్పెషల్ చేసుకుని తినొచ్చు. ఉపవాసం అంటే స్పెషల్ పండుగ, ఆ రోజు ఉపవాసం పెడితే పండుగ. పండగ. పద్మావతమ్మ గారు చెప్పండి, ఉన్నారా? పద్మావతమ్మ గారు ఉన్నారా? పద్మావతమ్మ గారు, సుజాతమ్మ గారు చెప్పండి. అన్నం తప్ప అన్ని తినొచ్చు గురుజీ. పర్మిషన్ ఉందన్నమాట. చూసారా, దీని వల్ల ఏమి లాభం లేదు. నిజానికి సాత్విక అంటే ఉపవాసం పేరుతో పొట్ట ఖాళీ ఉంచకూడదు. తేనె నిమ్మరసం గాని అటువంటి తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, సాత్వికంగా తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏమవుతుంది, లోపల ఉన్న దోషం, ముఖ్యంగా ఈ మనస్సు ఇదంతా వేరే విషయాలు, కానీ లోపల శరీరం ఉన్నటువంటి దోషాలు మొదలు దూరం అయిపోతాయి. పొట్టలో దోషాలు, పెద్ద ప్రేగుల్లో చిన్న ప్రేగుల్లో దోషాలు పోతాయి. మనసు కూడా స్థిరం అవుతుంది. అప్పుడు దెబ్బ కొట్టాలి. ఎప్పుడు దెబ్బ కొడతారు? ఇనుము ఉపవాసం. ఇనుము ఒక ఇనుప రాళ్ళు ఉంటాయి కదా, వంకర టింకర అంటే ఏం చేస్తారు? కమర్ వాళ్ళు ఏం చేస్తారు? కాల్చి కొడతారు, తీస్తారు చల్లారిన తర్వాత కొట్టకూడదు, వేడిగున్నప్పుడే. వేడిగున్నప్పుడు. ఆ అలా మంచి అవకాశం ఉపవాసం. అప్పుడు దెబ్బ కొట్టండి ఇంద్రియాల పైన. మనసులో ఉన్న దాన్ని బయట తీసే ప్రయత్నం చేయాలి. మనసులో ఉంచుకోవద్దు. ముఖ్యంగా మనసును శుద్ధి చేసుకోవడానికి ఉపవాసం బాగా పనిచేస్తుంది. అంటే ఈ ముందు ఇంద్రియాలను బలహీనం చేసి మనసులో ఉన్నటువంటి వాటిని బాగా అర్థం చేసుకొని బయటకు తీసి అప్పుడు బండకేసి బాదండి, భస్మం చేయండి. దాని కొరకు ఉపవాసం. కానీ ఈ శుష్క ఉపవాసాలు చేయకండి, శరీరాన్ని కృషింపజేయకండి, నష్టం చేసుకోకండి, మంచిది కాదు. అలాగని చెప్పేసి ఉపవాసం పేరుతో పండుగలు చేసుకోకండి, ఉపవాస పండుగలు. ఎందుకు ఈ మాట ఎందుకు అంటున్నారంటే, విషయాలను ముందు, అసలు సమస్య అంతా అక్కడే ఉంది, విషయాలతోనే మొదలవుతుంది. మనం ధ్యానం చేస్తాం కదా, ధ్యానం చేద్దామని కూర్చుంటాం కదా, అంతర్ముఖం అవ్వాలి, ధ్యానం చేసుకోవాలి అని కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది లోపల? ఆలోచనలు చెప్పండి, అనుభవం చెప్పండి. కళ్ళు మూసుకొని కూర్చొని మనసు స్థిరమైపోయిందా? ఆలోచనలు ఆగిపోయినాయా? అస్సలు స్థిరం కాదండి, ఆలోచనలు వస్తూనే ఉంటాయి నిరంతరం. ఒక 2 నిమిషాలన్నా కూర్చోగలుగుతామో లేదు, 2 నిమిషాలు ఆలోచనలు 2 నిమిషాలు ఎన్ని ఆలోచనలు వస్తాయి? లెక్క కట్టండి ఒకసారి. 2 లెక్కలేనండి. నిమిషాలు ఎన్ని ఆలోచనలు వస్తాయి లెక్క కట్టండి. ఒక్కటి కాగానే మళ్ళీ ఇంకొకటి ఎటో అవుతుంది మళ్ళీ. మరి ఏం జరుగుతున్నట్టు? మీరు చేస్తున్న ధ్యానం కదా, ధ్యానం ఎందుకు కుదరట్లేదు? ఎందుకు స్థిరం కావట్లేదు? కారణం ఏమిటి? పట్టుకోండి, కారణం ఏమిటి? మనసు చంచలం ఉండి అట్లా అవుతుందా ఏమి? మనసును చంచలం చేసింది ఎవరు? అది నేనే. జడం. మనసు చంచలం చేసింది ఎవరు? దానికైతే బుద్ధి ఉండదు. మనసుకు బుద్ధి ఉందా? మనసుకు బుద్ధి ఉందా? మనసు నిర్ణయం చేస్తుందా? దానికి తెలివి ఉందా? వివేకం ఉందా? విచక్షణ ఉందా మనసుకు? లేదు కదా. అదేం చేయదు పాపం. ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి? ప్రశాంతంగా ఉందామంటే అసలు ప్రశాంతంగా ఉంటున్నారా? ఏ పని లేదు, స్థిరంగా కూర్చున్నారు. ఆసనం కూడా మంచి ఆసనం వేసుకున్నారు, స్థిరంగా, స్థిర సుఖం ఆసనం, అన్ని బాగున్నాయి. ఏం జరుగుతుంది? 2 నిమిషాలు కాదు, 2 గంటలు కూర్చున్నా ఇంకా ఆలోచనలే. కారణం పట్టుకున్నారా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? ఇన్నేళ్ళు అయింది కదా. ఏ ఒక్క రోజైనా ఆలోచనలు, వేరే ఆలోచనలు రాకుండా కూర్చోగానే స్థిరంగా ఉంటున్నారా? ఏకాగ్రం అవుతుందా? మరి ఇంత సాధన చేస్తున్నారు కదా, ఇంత అనుభవం ఉంది, ఇంత అభ్యాసం ఉంది, ఇంత పురుషార్థం చేస్తున్నారు, ఎందుకు మనసు నిలకడ అవ్వట్లేదు? ప్రశ్నించుకోండి. మరి ఇంత ప్రయత్నం చేసి వ్యర్థమే కదా, దాని బదులు వేరే పని చేసుకోవచ్చు కదా.
కళ్ళు మూసుకున్నాం కూర్చున్నాం, ఆలోచనలు వస్తున్నాయి. వేరే పని చేసుకుని పని అవుతుంది కదా, ఈ సమయం వ్యర్థం కదా. అలానే ధ్యానం చేయడమా వద్దా? విషయాలు వస్తున్నాయి కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తారు? విషయాలను ఆపడానికి ప్రయత్నం చేయాలి గురుజీ. ఎంతసేపు ఆపితే అంత ఆనందం ఉంటుంది. ఇందాకేం చెప్పుకున్నాము? ఉపవాసం ఉంచండి. ఉపవాసం నిరాహారస్య దేహిన. ఇక్కడ నిరాహారస్య దేహిన అన్నాడు. దేహి ఎవరు? దేహి ఎవడు? మనమే. ఆత్మ గురుజీ. నేనే 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 నిరాహారస్య దేహిన విషయ వినివర్తంతే. ఉపాయం చెప్పినారు కదా, మనం మర్చిపోయినారు. విషయాలను వినివర్తంతే, విషయాలను ఏం చేయాలి? విసిరేయాలి. అంతే, తొలగిపోవాలి అంతే. మంచి ఉపాసన చేయండి, సాత్విక ఉపాసన చేయండి. పొట్ట ఖాళీ ఉంచుకోవద్దు. ఉపాసన పెడితే పొట్ట ఖాళీ ఉండొద్దు. నిమ్మరసము, తేనెనో లేకపోతే కొబ్బరి నీళ్ళు అటువంటి తీసుకోండి, పాలు తీసుకోండి, పళ్ళు తీసుకోవచ్చు, పళ్ళ రసాలు తీసుకోవచ్చు. ఆ రకంగా ఇక్కడ నుంచి ప్రారంభించండి. చేస్తారా? మసాలా తినుకుంటూ, రకరకాల పిండి వంటలు తినుకుంటూ కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్ని ఆలోచనలు వస్తాయి. ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం? అసలు వ్యవహారంలో మనం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం? వ్యవహారములో మనం ఏం చేస్తున్నామో అవి కళ్ళు మూసుకున్నప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. ఎన్నో పనుల్లో ఉంటాం, వ్యస్తమై ఉంటాం, రకరకాల ఆలోచనలు చేస్తాం, రకరకాల పథకాలు, యోజనలు చేస్తుంటాం, ఎన్నో నిర్ణయాలు చేస్తుంటాం. కళ్ళు మూసుకొని కూర్చుందాం అంటే అవన్నీ అవే గుర్తుకొస్తాయి, అవే వస్తాయి. మరి స్విచ్ వేసి వ్యవహారం పెట్టినాం, చేయకుండా జరగదు కదా గురుజీ. అక్కడే మనము స్విచ్ వేసి పెట్టినామమ్మా. ఫ్యాన్ తిరుగుతుంది కదా, స్విచ్ వేసి పెట్టినాం కదా. ఫ్యాన్ ఆ స్విచ్ మనం కట్టేయండి మొదలు, స్విచ్ ఆఫ్ చేయండి మొదలు. స్విచ్ ఆఫ్ చేస్తే చెమటలు. స్విచ్ ఆఫ్ చేసినా ఫ్యాన్ తిరుగుతుంది, గుర్తుంచుకోండి. స్విచ్ ఆఫ్ చేయగానే, ఇప్పుడు లైట్ స్విచ్ ఆఫ్ చేయని లైట్ పోయినట్టు ఫ్యాన్ ఆగదు, ఫ్యాన్ తిరుగుతుంది. అది గుర్తుంచుకోండి. స్విచ్ ఆఫ్ చేసినా ఫ్యాన్ తిరుగుతుంది కొద్దిసేపు. అలాగే మనసు కూడా అంతే, వెంటనే ఆగదు. ప్రయత్నం చేయాలి, పురుషార్థం చేయాలి, సాధన చేయాలి, దానికి అలవాటు చేయాలి. మనం ఆలోచనలు వస్తున్నాయి అంటున్నాం, కానీ ఆలోచన తెస్తున్నా అని చెప్పండి. ఆలోచనలు వస్తున్నాయి కాదు, ఆలోచనలు తెస్తున్నానని చెప్పేసి ఒప్పుకోండి. ఆలోచనలు వస్తున్నాయా, తెస్తున్నామా? వ్యవహారాన్ని బట్టి తెచ్చుకుంటాము. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి. అందుకే అభ్యాసం అన్నారు, అలవాటు చేసుకోవడమే. అక్కడ ఉంటే అదే, ఇక్కడ ఉంటుంది ఒకటి ఉపాయం చెప్తాను. మీరు ఏం పని చేస్తున్నా అదే పని ఏకాగ్రం చేయండి, అప్పుడు ఇటువంటి రావు. వంట చేస్తే వంటే, తింటప్పుడు తినడమే, చదివితే చదవడమే, వింటే వినడమే, అంటే అనడమే. మనసు అక్కడ ఏకాగ్రం చేసి చూడండి, అలవాటు చేయండి. బట్టలు ఉతుకుతున్నప్పుడు ఉతుకోవడమే, అక్కడే ఏకాగ్రం చేయండి. ఎక్కడెక్కడ మట్టి ఉంది, ఎక్కడ మురికి ఉంది, ఎక్కడ మైలు ఉంది చూడండి. బట్టలను గమనించండి. ఊడ్చేటప్పుడు చూడండి, ఎక్కడ మురికి ఉంది, ఎక్కడ చెత్త ఉంది, ఏకాగ్రం చేసి ఊడవండి, చూడండి. అంటే మనసును అలా అలవాటు చేయాలి. ఏ పని చేస్తే అదే పని, దాన్ని అంటారు యోగాభ్యాసం. దానికి సావధాన్, జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తే అదే, ఏ పని చేస్తే అదే పని, మనసును అక్కడ నిలపండి. ఇది అలవాటు చేయండి. అప్పుడు మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే వద్దంటే వద్ద ఆగిపోతుంది. అంటే వ్యవహారంలో మన మనసును నడపడం లేదు, వ్యవహారములో మన మనసును కంట్రోల్ చేయడం లేదు, అందుకే ఆగదు. మరి రహస్యం అలర్ట్ గా అర్థమైందా? ఉండాలి, అన్ని వైపులా గమనిస్తూ ఉండాలి అన్నిటినీ అని చెప్తారు. గమనించండి, మొత్తం చూడండి అమ్మా, కానీ ఏకాగ్రం చేసి చూడండి. దేన్ని చూస్తున్నామో దాన్నే గట్టిగా చూడండి. ఏది వింటున్నామో సరిగా వినండి. ఏమంటున్నామో ఆలోచించి అనండి. అది వాసన అయినా స్పర్శ అయినా గమనించండి. ఇప్పుడు మీరు వినేటప్పుడు మీరు కళ్ళు మూసుకొని వినండి, ఎంత బాగా వింటారో. కళ్ళు తెరిచి వినండి, ఎలా వింటారో. అటు చూస్తున్నాం, వింటున్నాం, రెండు పనులు అవుతున్నాయి. ఒక పని చేయండి. మనసు యొక్క రహస్యం ఇదే. ఒక సమయంలో, ఒక క్షణంలో ఒకే పని చేస్తుంది. అది రెండు పనులు ఒకసారి చేయదు. చాలా స్పీడ్ ఉంటుంది, కానీ ఒక సమయంలో ఒకే పని, ఆ క్షణంలో అదే పని చేస్తుంది. ఉభయ అనవధారణం అన్నది. ఏక సమయం ఉభయ అనవధారణం. ఒక సమయంలో ఒకే పని చేస్తుంది. ఉభయం రెండు పనులు చేయదు మనసు. దానికి నాలుగు పనులు అప్పచెప్తే ఎలా ఉంటుంది?
అది ఎలా ఉంటుందంటే తినేటప్పుడు నాలుకకు మీరు అప్పుడే దానికి కారము, చేదు, తీపి, పులుపు, ఉప్పు అన్ని ఒకసారి పెట్టారనుకోండి నాలుక పైన, ఏం చెప్తుంది నాలుక? ఏ రుచి చెప్తుంది చెప్పండి? కారం, పులుపు అన్ని రుచులు ఒకసారి కలిపి పెట్టేశాం నోట్లో. ఏది చెప్పదు. మరి అన్ని ఒకసారి వినండి. 10 మంది మాట్లాడితే వినండి. అప్పుడు మీరేమంటారు? ఒక్కరు మాట్లాడినా అంటారు. అప్పుడు చుట్టూ నలుగురు 4 మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు ఏ మాట వింటారు? ఒకరి మాట వింటారా? నలుగురు మాటలు సరిగ్గా పూర్తిగా వింటారా? స్పష్టంగా వినగలుగుతారా? ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? వినలేము. దాని అర్థం ఏమిటి? మనసు ఒక సమయంలో ఒకే పని చేయగలుగుతుంది. అది రుచి కావచ్చు, శబ్దాలు కావచ్చు, రూపం కూడా అన్ని ఒకసారి చూడలేము. కానీ ఏకాగ్రం చేసి ఒకదాన్ని చూస్తే, ఒక వస్తువు కానీ ఒక రంగుని కానీ చూస్తే, జాగ్రత్తగా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఏకాగ్రం చేసి చూడండి, ఏకాగ్రం చేసి వినండి, ఏకాగ్రం చేసి రుచి చూడండి, ఏకాగ్రం చేసి వాసన చూడండి, ఏకాగ్రం చేసి స్పర్శ చూడండి, ఏకాగ్రం చేసి ఆలోచించండి. ఏకాగ్రం ఏకాగ్రం ఏకాగ్రం. మనం అంటాం కూడా ఒకరు మాట్లాడి అంటాం. ఆ పని చేయట్లేదు కదా, ఒక పని చేయట్లేదు. అందుకే సమస్యలు. ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు కారణం ఇదన్నమాట. మీరు ఈ రోజు నుంచి ఈ పని చేయండి, మీరు చూసుకోండి, మీరు చెప్పినట్టు వింటుంది మీ మనసు. ఏ పని చేసినా ఏకాగ్రం చేయండి. చదివేటప్పుడు కూడా ఏకాగ్రం చేసి చదవండి. 10 గంటలు చదవాల్సిన అవసరం ఉండదు, 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాల్లో మీరు 10 గంటలు చదివిన అర్థం కాని విషయం 5 నిమిషాల్లో అర్థమవుతుంది. ఏకాగ్రం చేయండి. ఒంటరిగా ఉండండి, ఏకాంతంగా ఉండి చదవండి, అప్పుడు అర్థమవుతుంది. అటు చూసుకుంటూ ఇది చూసుకుంటూ అన్ని వినుకుంటూ వాళ్ళకి పని పురమాయించుకుంటూ ఇంకా ఏదో ఆలోచించుకుంటూ ఏం ఎక్కదు, ఏం అర్థం కాదు. ఒక వాక్యం కాదు, ఒక శబ్దం కూడా అర్థం తీయలేదు. ప్రయోగం చేసి చూడండి, తెలుస్తుంది. అందుకే మనం ఎక్కువ విషయాల గురించి ఆలోచిస్తాం, అన్ని విషయాల గురించి ఒకేసారి 10 విషయాల గురించి. మన ఆలోచన అటువంటిది, మన ఆలోచన తీరు అలా ఉంది. అన్ని విషయాలు ఒకసారి ఆలోచిస్తాం, అన్ని ఒకసారి కావాలనుకుంటాం. తొందరపాటు ఎక్కువ మనకు. అన్నీ అయిపోవాలి, ఇప్పుడే అది అవ్వాలి, ఇది అవ్వాలి, అదే సమయంలో అన్నీ అయిపోవాలి. ఏం వినలేరు. మీ అందరికీ అనుభవమే. కారులో వెళ్తున్నారు, లేదా ట్రైన్లో వెళ్తున్నారు, బస్సులో వెళ్తున్నారు, అన్ని చూస్తున్నారా? సైడ్కు చూస్తారా? కిటికీ నుంచి, విండో నుంచి బయటకు చూసారా? ఎప్పుడన్నా ప్రయోగం చేశారా? ఏం కనిపిస్తుంది చెప్పండి? ఏం కనిపిస్తుంది? ట్రైన్లో వెళ్తున్నారు, లేదా కారులో బస్సులో వెళ్తున్నారు, బయట చూస్తున్నారు విండో నుంచి. దీన్ని బాగా చూడగలుగుతారు? చాలా దృశ్యాలు చూస్తాం కదా స్వామి. ఏదైనా గుర్తుంటుందా? ఎంత స్పీడ్ వెళ్ళిపోతాయి వెనక్కి అవన్నీ కూడా. ఎంత భ్రమ అంటే మనం అక్కడే ఉన్నట్టు అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తాయి. మనం అక్కడే ఉన్నట్టు అన్ని వెనక్కి వెళ్ళిపోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఎంత స్పీడ్ గా. దేనికి గమని చెప్పండి, ఏమేమి చూశారో చెప్పగలుగుతారా? ఒక క్షణంలో ఏం చూశారు చెప్పగలుగుతారా మీరు? అదే నడుచుకుంటూ చూడండి, నడుచుకుంటూ గమనించుకుంటూ చూడండి, చెప్పగలుగుతారు ఏం చూశారు మీరు? మనం ఏం చేస్తున్నాం? స్పీడ్. అది కూడా కిటికీ నుంచి చూస్తున్నాం బయటకు. మన కిటికీ నుంచి మనం చూస్తే ఏం కనిపిస్తుంది? అది కూడా వేగంగా ముందుకు వెళ్తూ, మనమే వేగంగా ముందుకు వెళ్తున్నాం, కానీ అనుకుంటున్నాం అన్ని వేగంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నాం. భ్రమలో ఉంటున్నాం. అందుకే ఈ సమస్య. ఏమైనా అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా చెప్పే మాటల్లో? నేనేం మాట్లాడుతున్నాను? కారణం తెలుస్తున్నాయా? స్థిర బుద్ధి అంటే ఏంటి? స్థిర బుద్ధి అంటున్నాం. ఇదానికి సాధకుడు ఏం చేసుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ. అస్థిత ప్రజ్ఞత అవి ఇవన్నీ ఏది పదాలు వాడారో, సాధకుడు ఎలా సాధన చేయాలి, ఆ సాధన క్రమంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి దోషాలు ఉంటాయి, ఏం పొరపాట్లు చేస్తామని చెప్తున్నారు. నిజానికి ఈ శ్లోకం చూడండి, 7వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంస. ఈ శ్లోకం వినే ఉంటారు. విషయాలను ఎక్కువ ధ్యానం చేస్తే ఏమవుతుందని చెప్తున్నారు. ధ్యాయతో అంటే ధ్యాయతః. ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. సంగః
తేషు ఉపజాయతే సంగస్తేషు ఉపజాయతే సంగః తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అంటే క్రోధః అభిజాయతే కామాత్ క్రోధః అభిజాయతే. రామదేవమ్మ గారు చెప్పండి. ధ్యాయతో పుస్తకం ఉందా లేకపోతే సుజాతమ్మ గారు? గురుజీ. విషయాన్ ధ్యాయతః పుంసః విషయ చింతనమొనర్చు పురుషునకు తేషు సంగః ఉపజాయతే వాని యందు ఆసక్తి కలుగును. సంగాత్ కామః ఆసక్తి వలన కామము, సంజాయతే కలుగును, కామాత్ కామము వలన, క్రోధః అభిజాయతే క్రోధము జనించును. తాత్పర్యం: విషయములను గూర్చి మనస్సు నందు సతతము ఆలోచించు వానికి వాని యందు ఆసక్తి కలుగును. అటుపై వానిని సంపాదింప కోరిక మెండగును. ఆ కోరిక నెరవేరని నాడు క్రోధము కలుగును. పరులకు అపకృతి యొనర్చియు అతడు తన కోరికను సఫలము చేసుకొని యత్నించును. నమస్తే గురుజీ. ఏం చేస్తాం? పరులకు అపకృతి అంటే అపకారం చేసి, పరులకు అపకారం చేసి మన కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఇది జరుగుతుంది అనమాట. విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తాం మనం. మళ్ళీ కళ్ళు మూసుకున్నప్పుడు అవే వస్తాయి. మనం ట్రైనింగ్ ఇచ్చాం కదా మనసుకు, ఇదే 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 అదే అదే ఇదే అది అనుకుంటాం. అది ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే మనసు ఏకాగ్రం కాదు, ధ్యాన స్థితి కుదరదు. ఏది విషయాల గురించి మనం ఆలోచిస్తామో మాటి మాటికి అదే గుర్తుకొస్తుంది, దాన్ని పొందాలనిపిస్తుంది. జపం యొక్క ఉద్దేశం ఇదే. మాటి మాటికి ఎందుకు జపం చేయాలి, మాటి మాటికి ఎందుకు గుర్తు చేసుకోవాలంటే దానిపైన ఆసక్తి ఏర్పడాలి. అందుకే భగవంతుని జపం చేసుకోవాలి. మనం భగవంతుని జపం చేస్తున్నామా? ఏ జపం చేస్తున్నాం? ఏ జపం చేస్తున్నాం అదే గుర్తుకొస్తుంది. కళ్ళు మూసుకొని కూర్చున్నాం, అన్ని ఆలోచనలు వస్తున్నాయంటే మనము అంతకుముందు చేసిన జపాలే. ఆ విషయాల గురించి జపం చేసినాం. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే విషయ చింతన చేసినాం కానీ ఈశ్వర చింతనం చేయలేదు. తెలిసిపోతుంది ఇక్కడ. మనం ఈశ్వర చింతన చేస్తే వెంటనే కళ్ళు మూసుకోగానే ఈశ్వరుడు గుర్తుకొచ్చేవాడు. అది చేయట్లేదు కదా. తెలిసిపోతుంది మన మనసు యొక్క రహస్యం, మనం చేసిన పొరపాటు ఏమిటో. బండారం బయటపడుతుంది. కళ్ళు మూసుకుంటే బండారం బయటపడుతుంది. గుర్తుంచుకోండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది వరకు కూడా తెలియదు కూడా. మన కళ్ళు మూసుకుంటే ఏం ఆలోచనలు వస్తున్నాయో అదే మన బండారం, మన భాగవతం. గుర్తుకొస్తుందా? కళ్ళు మూసుకుంటే ఏం వస్తున్నాయో మనం చేసిన వ్యవహారంలో మనం ఏం చేసినాము, లేదా ఒంటరి ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించినాము, ఆ విషయాలే వస్తాయి బయట. బాగా గుర్తుంచుకోండి. ఒక తాగుబోతు అనుకోండి, ఒంటరి ఏం గుర్తుకొస్తుంది? తాగడం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఏ పని లేదనుకోండి, బిడి తాగేవారు ఉంటారు, సిగరెట్ తాగేవారు ఉంటారు, పొగ తాగేవారు. ఏ పని అయిపోతే ఏం చేస్తారు? ఏం గుర్తుకొస్తుంది వారికి? బీడీలు తాగాలి. తాగడం వస్తాయి మరి. అది కదా. మనకు కూడా అంతే. మౌనంగా ఉన్నప్పుడు, ధ్యాన స్థితిలో అని కూర్చున్నప్పుడు ఏవైతే గుర్తుకొస్తున్నాయో, మీరు అంటున్నారు కదా అన్ని గుర్తుకొస్తున్నాయి, అన్ని గుర్తుకొస్తున్నాయి. అవి ఏమి గుర్తుకొస్తున్నాయో ఒకసారి చూసుకోండి. మనం వాటిని జపం చేశాము, వాటి గుర్తు చేసుకున్నాము, స్మరించినాము, అందుకని వస్తాయి. వాటిని పొందాలనిపిస్తుంది. కామన కలుగుతుంది, కోరిక కలుగుతుంది. ఆ కోరిక వలన ఏమవుతుంది? కోరికలు నెరవేరకపోతే కోపం వస్తుంది. కోరికలు నెరవేరకపోతే కోపం వస్తుంది కదా. కామాత్ క్రోధ అభిజాయతే. కామం వలన క్రోధం అభిజాయతే, మంచిగా పుడుతుందట. ఊరికే జనించడం కాదు. అభి అంటే అన్ని వైపుల నుంచి అని అర్థం. అటు నుంచి ఇటు నుంచి, రెండు వైపులు, ఇరువైపులో కూడా అభి అంటారు. ఇటు నుంచి అటు నుంచి, ఇటు నుంచి అటు నుంచి అంటే ఏం చెప్పండి? ఎటు నుంచి ఎటు? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అంటే ఏంటి? అటు నుంచి ఇటు నుంచి అంటే ఏంటి? అర్థం అవుతుందా? అభి అంటే ఇరువైపులా, రెండు వైపులా. చెప్పండి. ఎన్ని వైపులు ఉన్నాయి మీకు? మీకు ఎన్ని వైపులు ఉన్నాయి? లోపల బయట అంతే. బయట అంటే అన్ని వస్తాయి, కుడి ఎడమ పైన కింద అన్ని బయటనే.
పైన అయినా కింద అయినా కుడి అయినా ఎడమైనా ముందైనా వెనక అన్ని బయటనే, లోపల బయట. లోపల నుంచి బయట నుంచి ఏమవుతుంది? క్రోధము. లోపల నుంచి కోపమే, బయట నుంచి కోపమే. బయట నుంచి కోపం అంటే వ్యక్తం చేస్తాం బయట, లోపల కోపం ఉంటుంది వ్యక్తం చేయము. రెండు రకాల కోపానికి కారణం ఏంటి? కామాత్, కామం వలన, కోరికల వలన. అందుకే కోరికలను త్యాగం చేయండి. బుద్ధుడు ఏమన్నాడు? అన్ని కష్టాల కారణం, దుఃఖాల కారణం ఏంటి? కోరికలే. అంతే అంతే, కోరికలు ఉంచుకోకండి. కానీ అది తప్పు సిద్ధాంతం. కోరికలు లేకుండా ఉండలేం, కోరికలు ఉండాల్సిందే. గురూజీ, మంచి కోరికలైనా కామ కోపమే వస్తుంది, తిరగకపోతే ఉంది మరి కోరికలైన కోపమే వస్తుంది. కోపం అనేది కామన్ కదా. కామమే, కామమే కారణం, కోరికలే కారణం. మంచి కోరికలు అయితే విచక్షణ ఉంటే ఆ సమస్య ఉండదు. సుక్రోధ సులోభ అన్నారు కదా మహర్షి దయానంద సరస్వతి గారు. అవి ఉంటాయి కానీ ఉండాలి. సుక్రోధ సులోభ సుమోహాలు ఉండాలి. అవి ఈశ్వరుని పట్ల అంటే ఆధ్యాత్మికంగా ఉంటాయి. సుక్రోధం సులోభం ఆధ్యాత్మికంగా ఉంటాయి. సుక్రోధం మంచిదే కదా, సులోభం మంచిదే కదా, అన్నీ ఉంటాయి. అసలు పోవు. కామ క్రోధ లోభ మోహ ఈర్ష్య ద్వేషాలు పోనే పోవు. కానీ సు పెట్టుకోవాలి. కూకులు మానేసేయాలి. కుక్రోధాలు కులోభాలు కుమోహాలు ఉండకూడదు. అన్ని మంచివే దానికి వాడుకోవడం వస్తే. రాగము ద్వేషం అన్ని కూడా మంచివే. ద్వేషం కూడా ఉండాల్సిందే. దేని పట్ల? చెడు పట్ల ద్వేషం ఉండాలి, అధర్మం పట్ల ద్వేషం ఉండాలి, రాగం ఉండాలి, ఈశ్వరుని పట్ల రాగం ఉండాలి. అసలైనటువంటి వైరాగ్యం అంటే, అసలు యొక్క వైరాగ్యం అంటే అర్థం అది. ఈశ్వరుని పట్ల విరాగం, విశేష రాగం ఉండడమే విరాగం, వైరాగ్యం. విగత రాగం ప్రపంచం పట్ల. ప్రపంచం పట్ల రాగం ఉండకూడదు, విడిచిపోవాలి, విడిచిపెట్టేసేయాలి. అది విగతం. కానీ పరమాత్మ పట్ల విశేష రాగం, విరాగం, అది కూడా విరాగమే, ఇది విరాగమే. అందుకే ఉండాలి. సుక్రోధం ఉండడం మంచిదే, సులోభం మంచిదే, అన్ని సూలు మంచివే. వాడుకోవడం రావాలి. అలాగే తమోగుణం, రజోగుణం, సత్వగుణం ఇవి లేకుండా అసలు మనం జీవించలేము. తమోగుణం లేకపోతే అసలు నిద్ర రాదు, నిద్ర లేకపోతే శరీరంలో బలం రాదు, మనసు స్థిరం కాదు, శాంతించదు. నాలో నిద్ర లేకుండా చూడండి మనసు ఎలా ఉంటుందో, ఎంత అసహనం ఉంటుందో, ఎంత కోపం వస్తుందో. నిద్ర ఉండాల్సిందే కదా. నిద్ర రావాలంటే తమోగుణం ఉండాల్సిందే. అంటే వాడుకోవడం రావాలి. తమోగుణం కానీ, రజోగుణం కానీ, సత్వగుణం కానీ. చివరికి ఏది అవసరం లేకుండా అవి అవ్వాలి. ఏది అవసరం ఉండకూడదు. చివరికి యోగాభ్యాసంలో దేని అవసరం లేకుండా చేసుకోవడమే యోగాభ్యాసం. 8వ శ్లోకం చూడండి. క్రోధాత్ అంటే ఈ 2 శ్లోకాల సంబంధం ఉంది కాబట్టి 8వ శ్లోకం పూర్తి చేసుకొని ఆపేద్దాం. క్రోధాత్ అంటే క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. నాశో అంటే ఇక్కడ విసర్గ వస్తుంది. స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రాణశ్యతి. ఎవరు? మహేశ్వరమ్మ గారు ఉన్నారా? పుస్తకం ఉందా? ఓం గురుజీ ఉంది గురుజీ. క్రోధాత్ భవతి, క్రోధాత్ సమ్మోహః భవతి. క్రోధము వలన అవివేకము కలుగును. సమ్మోహాత్ అవివేకము వలన స్మృతి విభ్రమః స్మరణలో వికారము కలుగును. స్మృతి భ్రంశాత్ స్మృతి నాశనము వలన బుద్ధినాశాత్ బుద్ధినాశము వలన ప్రణశ్యతి మనుజుడు నశించును. తాత్పర్యము: క్రోధము కలిగినప్పుడు మంచి చెడుగుల నేర్పరుచు వివేకము దూరమగును. అంతటా స్మరణ శక్తియు సరిగా నుండదు. ఆపై సద్వివేకము వలన గలగవలసిన బుద్ధియు నశించును. బుద్ధి లేని మానవుడు నష్టప్రాయుడే యగును. ఈ చెడులన్నీయు విషయానురాగము వలన గలుగు దుష్పరిణామములని కర్మయోగి గుర్తించును. కర్మయోగి అంటే ఎవరు? అష్టాంగ యోగ సాధన చేసేవారిని కర్మయోగం అంటారు. బాగా గుర్తుంచుకోండి. కర్మయోగం అంటే అష్టాంగ యోగ సాధన. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఆ క్రమంలో ఎవరైతే సాధన చేస్తారో వారు కర్మయోగులు. కర్మ చేస్తూ ఆచరిస్తూ. గమనించండి, క్రోధం కలిగినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనమే చూసుకోండి, మన కోపం వచ్చినప్పుడు ఎలా ఉన్నాం?
ఏమైనా ఉందా? వివేచన, విచక్షణ ఉంటుందా? ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుందా? తెలియదు. ఏదొస్తే అదే వివేకం మాట్లాడతారు. ఉండదు. విచక్షణ, వివేకం ఉండదు. కోపం ఉన్నప్పుడు మన మైండ్ మన కంట్రోల్ ఉండదు. ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఏ స్వరం ఉంటుందో, ఏ భాష మాట్లాడుతున్నామో తెలియదు. దానివల్ల ఏమవుతుంది? క్రోధం వల్ల ఏమవుతుంది? బుద్ధి నశిస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహం. విచక్షణ ఉండదు. ఇక బుద్ధి పనిచేయదు. అవివేకం, సమ్మోహం. దానివల్ల ఏమవుతుంది? స్మృతి, స్మరణ ఉండదు. అంటే మన జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. ఎప్పుడైతే స్మరణ శక్తి తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుంది? బుద్ధి పనిచేయదు, బుద్ధి నాశనం అవుతుంది. ఇక్కడ స్మృతి విభ్రమ అన్నారు. విభ్రమ కేవలం భ్రమ మాత్రం కాదు, విభ్రమ, విశేషంగా భ్రమ. చివరికి బుద్ధి నాశనం అయితే ఏమవుతుంది? అసలు బుద్ధి నాశనం అయితే చివరికి ఏమవుతుంది? బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, మనుష్యుడు నశించు. నశ్యతి కాదు, కేవలం నశ్యత అని ప్రనశ్యతి, ప్రకృష్టంగా, పూర్తిగా. ప్రకృష్టంగా, విశేషంగా, పూర్తిగా. నశ్యతి, ప్రనశ్యతి. ప్రలో రాముంది కాబట్టి అనా వచ్చింది. అది సామాన్యంగా అది నానే. నశ్యతి, తతదన. ప్రనశ్యతి అంటే నశ్యతి. అంటే ఇంత దుష్పరిణామాలు ఉన్నాయి. దేని వలన? దీనికి పునాది, ఆరంభం ఏమిటి? క్రోధం. మన ప్రణాశనానికి కారణం ఏమిటి? క్రోధమా? అంతకంటే ముందు ఏముంది? కోపం, రాగం. కారణం ఏంటి? గురుజీ, మనం క్రోధం రావడానికి కారణం ఏమిటి? కోరికలు. కోరిక కారణం ఏమిటి? మోహం గురుజీ. ధ్యాయతో విషయాన్ని పుంస, విషయాన్ని ధ్యానించడం. విషయాలను ధ్యానిస్తే ఆసక్తి కలుగుతుంది. మన కామనల కారణం ఆసక్తి, ఆసక్తి కారణం ఆ విషయాలను మనం ధ్యానం చేయడం, స్మరించడం. మనం ధ్యానం చేస్తున్నాం, విషయాలను ధ్యానం చేస్తున్నాం, విషయ చింతనం చేస్తున్నాం. అక్కడ మొదలవుతుంది. ఇంద్రియాలకు సంబంధించిన విషయం అంటే రూపరసగంధ స్పర్శ, వాటిని మనం ధ్యానం చేస్తున్నాం, స్మరిస్తున్నాం. దానివల్ల ఆసక్తి ఏర్పడుతుంది, కావాలనిపిస్తుంది, కోరిక కలుగుతుంది. ఆ కోరికలు నెరవేరకపోతే క్రోధం కలుగుతుంది. ఆ క్రోధం వలన సమూహం ఏర్పడుతుంది, వివేకం ఉండకపోవడం. దానివల్ల స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశం అవుతుంది. దానివల్ల బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనం కావడం వలన ప్రణశ్యతి, జీవితం వ్యర్థం అయిపోతుంది. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తారు? జీవితం నాశనం చేసుకుంటారా? జీవితం నాశనం చేసుకుంటారా? జన్మను వ్యర్థం చేసుకుంటారా? మూల కారణం ఏమిటి? విషయాలను ఈశ్వర చింతనం చేసుకోండి. విషయ చింతనం కాదు, ప్రాపంచిక చింతనం కాదు, ప్రపంచంలో సుఖాల చింతనం కాదు. ఈ ఇంద్రియంతో ఆ ఇంద్రియంతో ఈ సుఖం ఆ సుఖం అనుకోకండి. చాలా నష్టం ఉంది. ప్రణశ్యతి, ప్రణశ్యతి. జాగ్రత్త. యోగాభ్యాసానికి సంబంధించినటువంటి శ్లోకాలు ఇవి. యోగాభ్యాసం చాలా ఉపయోగించుకోవచ్చు. ఎందుకు అర్థమవుతుంది కదా? కళ్ళు మూసుకున్నప్పుడు మనం ధ్యానం చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు ఆలోచనలు వస్తున్నాయంటే మనము ఏం చేసినామో తెలుస్తుంది అన్నమాట. అర్థం అది మన మనసు యొక్క లేదా మనలో ఉన్నటువంటి విద్య యొక్క అనుభవాల యొక్క రూపమే ధ్యాన స్థితిలో. అలాగే మన కళలు వస్తాయి చూడండి. మన కళలకు కారణం మన అనుభవాలే, మన అనుకోవడాలే, మన ఊహలే, మన కల్పనలే, మన స్మృతులే కళల్లో వస్తాయి. కళలు ఊరికే రావు. అలాగే తినే ఆహారాన్ని బట్టి కూడా కళలు వస్తాయి. శరీరంలో ఈ వాతపిత్త కఫాలను బట్టి కూడా కళలు వస్తాయి. ఎన్నో కారణాలు ఉన్నాయి. పట్టుకోండి, జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఈ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ప్రశ్నలు, యోగాభ్యాసం చేయండి, అప్పుడు ప్రశ్నలే ప్రశ్న వస్తాయి. అడగండి, చెప్పండి. గురుజీ, కళలు రావడానికి వాతపిత్త కఫం అనేది ఇప్పుడు మొట్టమొదటిసారి వింటున్నాను గురుజీ.
ఏదైతే మనం ఆలోచిస్తామో అదే కళలో వస్తుందని విన్నాను, కానీ ఇది మొట్టమొదటిసారి నీకు వింటున్నా. వాతం పెరిగితే గాల్లో ఎగిరినట్టు, ఆకాశంలో పక్షి ఎగిరినట్టు కళలు వస్తాయి, పైనుంచి దూకుతున్నట్టు కళలు వస్తాయి. పిత్త మీరింది అనుకోండి, మంటలు వస్తాయి, అన్ని మంటలు, ఎర్ర పువ్వులు వస్తాయి, రకరకాలు వస్తాయి. జీవనకళ పుస్తకం చదవండి, దాంట్లో రాశాను. ఏ శరీరాన్ని బట్టి కూడా కళలు వస్తాయి, మీ శరీరాన్ని బట్టి కూడా మీకు కళలు వస్తాయి. మీ కఫ శరీరం అయితే వేరే కళలు వస్తాయి, పిత్త శరీరం అయితే వేరే కళలు వస్తాయి, వాత శరీరం అయితే కళలు వేరే వస్తాయి. వాత పిత్త కఫాలు పెరిగినప్పుడు వేరే రకరకాల కళలు వస్తాయి. సైకాలజీ ఇదంతా కళలా శాస్త్రం. కళాశాస్త్రాలు కూడా ఉన్నాయి. కళ వచ్చిన అడుగుతారు కదా పెద్దవాళ్ళని, ఈ కళ వచ్చింది, దీనికి కారణం ఏంటి, ఏమవుతుంది, శుభమా అశుభం అడుగుతాం కదా. ఈ కళ వచ్చింది, ఆ కళ వచ్చిందని ఊరి వాళ్ళు అడుగుతుంటారు. ఈ కళ వచ్చింది, అపశకునమా శుభశకునమా అడుగుతారు కదా. తెల్లవారు వచ్చే కళ నిజం అవుతాయని కళల గురించి కూడా ఉంది శాస్త్రాలు. కళల కారణం ఏంటి, ఆ కళల వలన ఏం జరుగుతుంది. కొందరికి ముందు జరగబోయేవి కూడా ముందు వస్తాయి, కళల్లో వస్తాయి. యోగాభ్యాసం చేసిన వారికి ముందు తెలిసిపోతాయి. అదొక సిద్ధి అనుకోండి. యోగాభ్యాసం చేస్తే ఇటువంటి కూడా ఉంటాయి, జరగబోయే ముందు కూడా తెలుసుకోవచ్చు. మామూలుగా చిన్న చిన్న విషయాలు కూడా ముందే తెలుసు నాకు అనుకుంటాం కదా, ఇట్లా అవుతుందని ముందే. జరగబోయే ముందు వస్తాయి, ఆలోచన కూడా వస్తాయి. కళలే కాకుండా ఆలోచనలు ముందే వస్తాయి. ఇది జరగబోతుంది, రేపు ఇలా జరగవచ్చు, అలా జరుగుతుంది కూడా. అది యోగాభ్యాసం వల్ల సాధ్యమవుతుంది. సాత్విక ఆహారం తీసుకొని సాత్విక వ్యవహారం ఉంటే అటువంటి ఏకాగ్రం చేసి ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తాయి. ఎందుకంటే ఇతర జంతువులకు ఇటువంటి శక్తులు ఉన్నాయి కదా. పిల్లికి, కుక్కకు ముందే తెలుస్తాయి జరగబోయేవి. పిల్లికి, కుక్కకు, ఎలుకలకు, తేనెటీగలకు, పక్షులకు ముందే తెలుస్తాయి. భూకంపాలు 2-3 రోజుల ముందే తెలిసిపోతాయి. ఎలుకలకు, కుందేళ్లకు, చీమలకు, ఏనుగులకు కూడా తెలుస్తుంది. ఏళ్ళకు కూడా తెలుస్తాయి. ఇతర జంతువులకు ఆ శక్తులు ఉన్నాయి. మనం కూడా యోగాభ్యాసం చేస్తే సాత్వికాహారం తీసుకొని ప్రశాంతంగా ఉంటే మనకు కూడా ఆ శక్తులు వస్తాయి కొంతవరకు. వాటిని మనం సిద్ధులు అంటాం. ప్రయత్నం చేయండి, ముందే తెలుసుకోవడానికి. సాత్వికాహారం తీసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఏం జరగబోతుందో కొన్ని ముందు తెలుస్తాయి, మనం జాగ్రత్త ఉండొచ్చు. ఆలోచనలు కూడా వస్తాయి ముందే, ఇలా జరగవచ్చు అని. భయం కూడా కలుగుతాయి, భయం కూడా వస్తుంది ఒక్కోసారి. భయానికి కారణం జరగబోయే విషయాలు కూడా. అంటే మనస్సు అంత శక్తి ఉందన్నమాట. అతీంద్రియ శక్తులు ఉంటాయి మనసులో. ఇంద్రియాలు చెప్పలేని శక్తులు మనసుకు ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవాలి. యోగ దర్శనంలో విభూతి పాదం అధ్యయనం చేయండి, తెలుస్తుంది. విభూతులు అంటారు వీటిని, సిద్ధులు. ఓం ఇంకా గురుజీ. చెప్పండి అమ్మ. మొన్నటిదే ప్రశ్న నేను ఆలోచిస్తా ఉన్నా గురుజీ. ఇది సంధ్యోపాసనలో కోరుకోవడమే ఉంటది కదా గురుజీ. భగవంతుని ఏమి కోరికలు కోరొద్దని చెప్పారు కదా మీరు. మరి సంధ్యోపాసనలు అన్ని కోరుకుంటూ ఉంటాం కదా గురుజీ. ఏం కోరుతున్నాం? శన్నోదేవి రభిష్టయాలో మా శ్రేష్టమైన మా పైన కురిపించజేయమని, అన్ని వైపుల నుంచి మమ్మల్ని రక్షించమని. రక్షించమని లేదా, మనసా పరిక్రమ మంత్రంలో మనసును ఎలా లాగాలి వెనక్కి అనేది. అది ప్రత్యాహారం. అంటే యోగాభ్యాసంలో యమనియమాసనాలు ఉన్నాయి కదా, ఆ క్రమంలో మనసా పరిక్రమ మంత్రాలు చెప్పేది ప్రత్యాహారం. మనసును వెనక్కి లాక్కోవాలి అని. మనసు రకరకాల అన్ని దిశలో అటు పరిగెడుతుంది కదా, రకరకాల ఆలోచనలతో. వెనక్కి ఎలా లాక్కోవాలని దాంట్లో ఉపాయాలు అవి. ముందున్నది అది షణ్ణోదేవి అభీష్టలో ధర్మం ఎలా పాటించాలి. అభీష్టం అంటే ఆ ధర్మం పాటించడం. అభీష్టం అంటే అభీష్టం అంటే ధార్మిక కోరికలు. అంటే నేను ధర్మాన్ని ఎలా పాటించాలి, అది మంచిదే కదా. ప్రీతయ్య అంటే మోక్షం ఎలా పొందాలి, మోక్షం కూడా కావాలి నాకు. ఇదే కాదు అంటే ఈ లోక సుఖాలు కాదు, మోక్షం ముఖ్యంగా. అంటే అది ఉద్దేశ మంత్రం అన్నమాట. దాని మన సంధ్యోపాసన యొక్క ఉద్దేశం ఆ మంత్రం చెప్పడం జరిగింది. ఎందుకు సంధ్యోపాసన చేయాలంటే దీని కొరకని ఆరంభంలో ఆ మంత్రం పెట్టడం జరిగింది. ఆ మంత్రం యొక్క చయనం, దాన్ని సెలక్షన్ అంటారు. మంత్ర చయనం దాని కొరకే.
మహర్షి అలా సెలెక్ట్ చేసి పెట్టారు. షణ్ణుదేవి అభీష్టయ. కోరికలు అంటే ఏ కోరిక ఉండాలి? ఒకే ఒక ఈశ్వరేషణ అంటారు. ఈషణత్రయం అంటారు. లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ. ఇవి ఉండకూడదు. ఇవి బంధనానికి కారణం అవుతాయి. కానీ ఈశ్వరేషణ ఉండాలి. ఈశ్వరుడు కావాలి, నాకు అమ్మే కావాలి, ఏదొద్దు, ఏ ఆట వస్తొద్దు, ఏ బొమ్మలొద్దు, ఏమొద్దు, ఈ బొమ్మలు వద్దే వద్దు, నాకు అమ్మ కావాలి. అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే. బయట రాస్తారు కదా, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని. భగవంతుడు కావాలి నాకు, ఇదంతా అవసరం లేదు. ఈశ్వర చింతన మంచిది. ప్రాపంచిక చింతన ఉండకూడదు. విషయ చింతన అసలు ఉండకూడదు. కోరిక కోరిక లేకుండా లేదమ్మా. పురుషార్థంలో ఉంది కదా, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఉన్నాయి కదా. అందులో కామం ఉంది కదా. ఉంది. కామన్ ఉండాల్సిందే మోక్షం కావాలని. అది ధర్మపూర్వకంగా ఉండాలి. అందుకే ధర్మ, అర్థం, ధర్మపూర్వకంగా అర్థం ఉండాలి. అంటే అర్థం అంటే ఏంటి? మన సాధనాలు సమకూర్చుకోవడం. అర్థం అంటే సాధనాలు సమకూర్చుకోవడం. అందులో ధనం వస్తుంది, సాధనాలు అన్నీ వస్తాయి, యంత్రాలు అన్నీ వస్తాయి. సంపాదించుకోవడం అవసరం. అందులో శరీర బలం, ఆరోగ్యం, అది కూడా అర్థమే. ధర్మ, అర్థ, కామన, కోరికలు ఉండాలి. చివరికి మోక్షం కావాలి. మోక్షం లక్ష్యం కదా. దానికి అనుకూలమైన అన్ని సమకూర్చుకోవాలి. అది కోరిక కాదు, సాధనాలు సమకూర్చుకోవడం. ఎలా అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక ఊరికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాం, ఒక గమ్యం, డెస్టినేషన్. అది లక్ష్యం మనకు. ఆ ఊరికి వెళ్ళాలి, అది అసలు లక్ష్యం. అది దాన్ని ఏమన్నా లక్ష్యం అన్నాం, కోరిక అని లేదు. ఒక ఊరికి వెళ్ళడం అని కోరిక కాదు, కోరికతో వెళ్ళటట్లేదు. మనం ఒక పని ఉంది, ఆ పని కొరకు వెళ్తున్నాం. ఆ పని పూర్తి చేసుకుని అక్కడ చేరుకోవాలి, లేదా ఇంటికి చేరుకోవాలి. బయటకు వెళ్ళినాం, యాత్రకు వెళ్ళినాం, ఇంటికి చేరుకోవాలని కోరిక ఉండదు. ఇంటికి కోరిక అంటారు దాన్ని? అవసరమా? ఇంటికి చేరుకోవాలి, మా ఇంటికి నేను చేరుకోవాలని కోరిక అంటారా? అవసరం అంటారా? లక్ష్యం అది. ఇంటికి చేరుకోవడం అవసరం. అక్కడ రక్షణ ఉంది. నా ఇంట్లో నాకు రక్షణ ఉంది, నేను ఇంటికి చేరుకోవాలి, దాని కోరిక అన్నారు కదా. మోక్షం పొందడం అని కోరిక కాదు నిజానికి. మృత్యోర్ ముఖ్యం ఆమృతాత్ త్రయంబకం యజామహే మంత్రంలో వస్తుంది. నేను పరమాత్మ చేరుకోవాలి, అది కోరిక అనరు దాన్ని. నిజానికి తప్పదు. ఆత్మ స్థిరం కావాలంటే పరమాత్మ సన్నిధిలో ఉండాల్సిందే. దానికి ఏం కావాలి? బంధనాత్ మృత్యు ముఖ్య. ఈ బంధనాలు ఉన్నాయి. ఏ బంధనం ఉంది? ఈ జనన మరణమే బంధనం ఉంది. జననం, మరణం. అక్కడ మరణం ఒకటి చెప్పారు, మృత్యు అని చెప్పేసి. మృత్యు అనే దాని నుండి, ఆ బంధనం నుండి ముక్షియ తొలగించి, దూరం చేసి, మా అమృతాత్, అమృతం నుండి కాదు, వద్దు. అది కోరిక కాదు, తప్పనిసరి. అక్కడ ఉండాల్సిందే నేను. మా అమ్మ వద్ద, మా అమ్మ ఒడిలో ఉండాలి. నేను అమ్మ ఒడిలో ఉండాలి అనుకోవడం కోరిక కాదు కదా. అక్కడ రక్షణ ఉంది. యద్భద్రం తన్నాస్వ విశ్వాదేవ మంత్రంలో వస్తుంది. యద్భద్రం, అది కేవలం భద్రం ఒకటే. ఆ భద్రం ఎవరు? పరమాత్మయే. అది కోరిక కాదు. నేను భద్రంగా ఉండాలి, కోరిక కాదు, అది రక్షణ. అందుకే ఓం అంటేనే రక్షణ. భగవంతుడు అసలు అన్ని రకరకాల సంబంధాలు ఉన్నాయి. ఏ సంబంధాలు ఉంటాయి మనకు? అమ్మ, నాన్న, భర్త, పిల్లలు, ఆ మామ, అత్త, బంధువులు, మిత్రులు, ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి కదా. ఈ సంబంధాలు ఎందుకు? ఒకసారి ఆలోచించుకోండి, అందరు వినండి. అమ్మ గాని, నాన్న గాని, తాత గాని, అమ్మమ్మ గాని, నానమ్మ గాని, ఇవన్నీ బంధాలు ఉన్నాయి కదా, సంబంధాలు, బంధువులు, మిత్రులు. ఇవన్నీ దేని కొరకు ఉండాలి చెప్పండి? దేని కొరకు ఉండాలి? రక్షణ కొరకు. భద్రత, రక్షణ. రక్షణ అనే దాంట్లో ఇవన్నీ వస్తాయి, అన్ని సంబంధాలు వస్తాయి. అందుకే భగవంతుని పేరేంటి? ఓం అవతీతి ఓం. రక్షక. అవరక్షణే. ధాతుపాఠంలో అవరక్షణ నుంచి 19 అర్థాలు వస్తాయి. అందులో ముందు మొట్టమొదటి అర్థం రక్షణ. రక్షణ అంటే అన్ని సంబంధాలు అన్ని వచ్చేస్తాయి. అందుకే భగవంతుడు మాత, పిత, భ్రాత, త్రాత అన్ని మీరు ఏమని చెప్పుకోవచ్చు. పుత్రుడు కూడా, పుత్రిక కూడా, తాత కూడా, పితామహ, ప్రపితామహ, తాత కూడా. సత్యార్థ ప్రకాశం చూడండి, మొదటి సములాసంలో పిత, పితామహ, ప్రపితామహ ఇవన్నీ ఉన్నాయి. కోరిక అనకూడదు దాన్ని. మోక్షం పొందాలి అంటే నేను సురక్షితంగా ఉండాలి, భద్రత కావాలి నాకు, నా ఇంటికి నేను చేరుకోవాలి. అది కోరిక కాదు.
కోరిక ఏంటి? బయటకు వెళ్ళాలి, చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి, అనుభవించాలి, యాత్రకు వెళ్ళాలి. అవి కోరికలు. ఇంటికి తిరుగు ప్రయాణం అనేది కోరిక కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. చెప్పండి, తిరుగు ప్రయాణం కోరిక అవుతుందా? బయటకు వెళ్ళడం కోరిక అవుతుందా? ఇంటి నుంచి బయటకు వెళ్ళడం కోరిక అవుతుందా? బయట నుంచి ఇంటికి రావడం కోరిక అవుతుందా? బయట వెళ్ళడం కోరిక అవుతుంది గురుజీ. ఇంటికి రావడం కోరిక కాదు, తప్పదు, ఇంటికి రావాల్సిందే. గురుజీ, కర్తవ్య కర్మలన్నీ కూడా కోరికలు కావాలని అనుకోవచ్చా గురుజీ? కర్తవ్య కర్మలన్నీ కూడా కోరిక అనడానికి వీలేదు, తప్పనిసరి మీరు చేయాల్సిందే. మీ డ్యూటీ అది, మీ విధి, మీరు చేయాల్సిందే, ఆదేశం అది. కోరిక ఎందుకు? మీ కోరిక మీ ఇష్టమా? డ్యూటీ అన్నప్పుడు మీ ఇష్టం లేదు, అది చేయాల్సిందే. అది ఆదేశం కదా, పరమాత్మ ఆదేశాలు. కర్తవ్యం అంటే అర్థం అదే. కర్తవ్యం అంటే ఆదేశం, అది మీరు చేయాల్సిందే. మీ కోరిక మీ ఇష్టం ఏమి లేదు అందులో. మహేశ్వరమ్మ గారు, సమాధానం దొరికిందా? దొరికింది గురూజీ. ధన్యవాదములు గురూజీ. ఇంకా నేను సంధ్యోపాసన గురించి తెలుసుకోవాలి ఇంకా డీప్ గా. చాలా ఉంటుంది. సంధ్య అంటేనే సమ్యక్ ధ్యానం, సరైన ధ్యానం సంధ్య. శుభం. ఇంకేమైనా ప్రశ్న ఉంటే రేపు చూద్దాం, సరేనా? ఆపేద్దాం ఇక్కడ. ఓం పరమపిత పరమాత్మకు వందనాలు, ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, ఉపదేశ శాస్త్రి గారి గురువు గారు ఆత్మానంద సరస్వతి గారికి, ఉపదేశ శాస్త్రి గారికి కూడా వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరూ కూడా పరపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు.